ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్ స్థితి బ్రహ్మహరి హరాయ గుణాత్మ సర్వగౌతిగామి జయ కొండదేవత మహాశక్తి అంబవారి విఠలేశ్వరి రాజరాజేశ్వరి కలకత్తా కాళీ మద్రాసు మారియమ్మ ఓం శక్తి కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు దేవి అంబవారు ఈ సంవత్సరము ఈ ఫిబ్రవరి నుంచి ఎలా ఉందో చూసి చెప్పతల్లి. ఓం నమ శివాయ. ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరి హరాయత్రి గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమస్తంతిని సిద్ధి కురు 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 దేవత కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత అంబవారు ఈ 2024 రాశి ఫలితాలు ఎలా ఉండేవి చూసి చెప్పు తల్లి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరి హరాయత్రి గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమస్తంతిని సిద్ధి కురు 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 స్వ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కర్కాటక రాశి గురించి ఫలితాలు. ఓం నమ శివాయ. ఈ కర్కాటక వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము. ఈ రాశి వాళ్ళకి అదృష్ట గడియలు, రావు గడియలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి కాలసర్ప దోషము ఎక్కువగా కనబడుతుంది. ఈ కాలసర్ప దోషం వల్ల వీళ్ళకి ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళు దూరం అయిపోతుంటారు. కాబట్టి ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నారు అంటే ఎలాంటి విషయానికైనా కూడా వెనకాడరు, ముందడుగు వేస్తారు, సాకారం చేస్తారు. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా ఈ రాశి వాళ్ళకి ఆదాయం బాగానే కనబడుతుంది. 14, ఖర్చులో 2, రాజపూజిత 6, అవమానం 6. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గతంలో ఉన్నదాని కాకుండా ఇప్పుడు కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలా జాతక బలంలో చూసుకుంటే నవగ్రహాలు అనేది 9లో కేతు బలం అనేది ఎక్కువగా కనబడుతుంది. గురు బలం ఎక్కువగా ఉంది. గురు బలం వల్ల ఏ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా అభివృద్ధి చేయగలుగుతారు. ఏ పని అనుకున్నా కూడా వీళ్ళకి అవలేలగా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలను బట్టి చూసుకుంటే ఈ గురుడు, ఈ రావు, ఈ మూడిటి వల్ల వీళ్ళకి కొన్ని బ్రేకులు అనేది పడుతున్నాయి. దానివల్ల ఈ రావు ఫలితం పెద్దగా కనబడతలేదు. గురు బలం బాగానే ఉంది. ఈ గురు బలం వల్ల ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అవలీలగా తప్పకుండా పూర్తి చేసే యోగం అనేది కనబడుతుంది. కానీ మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో, ఎక్కడ వెళ్దామనుకుంటున్నారో, కాబట్టి ప్రేమ విషయాల్లో మీకు బాగానే కనబడుతుంది. స్త్రీ విషయాల్లో అతి ఘోర భయంకరమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు, అతిగా జాగ్రత్త లేకోకుండా ఉంటే కొంత ప్రాణానికి ఇబ్బందులు అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి స్త్రీ విషయంలో అనేది మీరు ఎక్కువగా నమ్మకూడదు. నమ్మిన దానివల్ల కొన్ని ప్రమాదాలు, కొన్ని చికాకులు, కొన్ని ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి చాలామందిని ప్రేమిస్తుంటాము. మరి మాకు ప్రేమించిన ప్రేమ కూడా మాకు కొంచెం దక్కకోకుండా పోతుంటుంది. మరి మేము ప్రేమించిన వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది కొంతమందికి ఆలోచన చేస్తుంటారు. కానీ ఏది ఆలోచన చేసినా కూడా వీళ్ళు చేయాల్సిన విషయం ఏమిటంటే స్త్రీ విషయంలో అన్ని విషయాల్లో కాకోకుండా స్త్రీ విషయంలోనే అతి జాగ్రత్తలు పాటిస్తేనే వీళ్ళకి మంచి ప్రతిఫలం అనేది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో కాబట్టి వీళ్ళు చేయాల్సిన ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా సరే వీళ్ళ ప్లానింగు, వీళ్ళ విధానాలు ముందే ఎవరికి చెప్పకూడదు. మరి వీళ్ళకి ప్రమోషన్లో మార్పులు దగ్గరలోనే ఉన్నాయి. మరి వ్యవసాయంలో చూసుకుంటే మంచి శుభ ఫలితాలే కనబడుతున్నాయి. నష్టం అనేది ఏం లేదు. కాబట్టి ఫైనాన్స్ ప్రాబ్లం అనేది వీళ్ళకి అంతగా ఉండదు. అవలేలుగా ఏదైనా కూడా అవలేలుగా సాధించగలుగుతారు. వీళ్ళ దగ్గర ఆ టాలెంట్ అనేది ఉంది. మనసు అనేది చాలా మంచిది.
యథార్థం అనేది వీళ్ళలో ఉంది. మనసులో ఒకటి బయట ఒకటి నటించే విధానం అనేది ఉండదు. ఏదైనా ఓపెన్గా ఉంటారు. చిన్న పిల్లగాడు వచ్చినా కూడా మంచిగా మాట్లాడి హెల్పింగ్ చేసే మనస్తత్వం వీళ్ళకి ఆ భగవంతుడి ఇచ్చినట్టుగా చాలా వరకు ఉంది. కాబట్టి వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధగా కొంచెం పాటిస్తే కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురయ్యేట్టుగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు మెయిన్గా చేయాల్సింది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పారార్థన చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేయాలి, ఆయనకి హోమం చేయాలి, శాంతం చేయించుకుంటే తప్పకుండా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఇలా జాతక ఫలంలో చూసుకుంటే ఇప్పుడు ఈ ఉగాది నుంచి ఇంకా హై లెవెల్గా వచ్చే యోగము ప్రతిఫలము కనబడుతుంది. కాబట్టి కొంతమంది కొంత మానసికంగా బాధపడుతూ భోజనానికి కూడా ఇబ్బందులుగా అయిపోయి అది ముందుకు రాకోకుండా, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా, సాయం చేస్తానన్న వాళ్ళు సాయం చేయకోకుండా మధ్యలో లేనిపోయిన కొన్ని సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఆ ఎదురైన దానివల్ల వీళ్ళకి ఏ కార్యక్రమంలో పోతుంటారో ఆ కార్యక్రమంలో చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ ఎదురైన దానివల్ల ఇలా సమస్య ఏమిట్రా అంటే దగ్గరకు వచ్చిన పని కూడా దూరం అయిపోతుంటుంది, చేతికాడికి వచ్చిన పని కూడా నోటికి అందుకోకుండా మిస్ అయిపోతుంటుంది. మరి ఇది మిస్ అయిన దానివల్ల కొంత ఇబ్బందులు, కొన్ని విధానాలు, కొంచెం మనశ్శాంతి లేకోకుండా, కొంచెం గృహంలో అంటే ఇంట్లో కొంచెం అనుకున్న ఇల్లు వాళ్ళకి పూర్తి కాకోకుండా, ఒకవేళ ఇల్లు కట్టాలనుకున్నా కూడా అది డబ్బులు కొంచెం సగం వచ్చి సగం రాకోకుండా కొన్ని ఇబ్బందులు పడటం, తర్వాత పిల్లల విషయంలో కూడా సంతానం విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ కొంత మానసికమైన ఇబ్బందులు పడుతూ కొన్ని కనబడుతున్నాయి. మరి దానికి ఏం చేస్తేనే బాగుంటుందా అని మనసులో చాలామందికి కొంచెం ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి దానికి చేయాల్సిన విధానం ఏమిటంటే మీరు దగ్గరలో ఉండాల్సిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి రావాలి. లేదు మనకి ఆ దగ్గర దాపులో మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి లేకోకుండా ఉంటే నాగదేవత ప్రతిష్ఠ చేస్తారు. రెండు పెనుబాములు కలిసిన నాగ ప్రతిష్ఠ చేస్తారు. అది చేసి అమ్మవారు పూజ చేసి పెడతారన్నమాట. అక్కడ మనం ఆ గుడికి కూడా వెళ్ళి 9 ప్రదర్శనలు చేసుకొని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ దీపారాజన వెలిగించేసి రాగి చెట్టు కింద ఇది తప్పకుండా చేయాలి. మీకు చేస్తే మంచి శుభ ఫలితాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు మీకు వర్తించే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో, ఏ పనికి పోవాలనుకుంటున్నారో పెద్దవాళ్ళ ఆశీర్వాదము మీరు చాలా వరకు తీసుకోవాలి. మీ స్నేహధర్మంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఏ కార్యక్రమాలు అనుకున్నా, ఎడు పోదాం అనుకున్నా ఇప్పుడు టైం అనేది మీడియంగా ఉంది. హై లెవెల్ లేదు, డౌన్గా లేదు, మీడియంగా పోతుంది. కాబట్టి ఇప్పుడు గణితంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో మీకు ఉగాది దాటిన తర్వాత నూతన సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం నుంచి కొత్త మార్పులు, కొత్త కార్యక్రమాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, వ్యవసాయంలో కానీ, చదువు రంగం కానీ, సినీ ఫీల్డ్ కానీ, మీకు ఏ ఫీల్డ్ అయినా కూడా ఆ భగవంతుడు దయ వల్ల మంచి శుభ ఫలితాలు కనబడే యోగం అనేది మీలో కనబడుతుంది. కానీ ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మీకు గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఈ గురుదశ అనేది తగ్గింది కాబట్టి ఈ రావుకేతువుల వల్ల మీరు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమానికి మీకు బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేకు మీకు కాకోకుండా మీకు కరెక్ట్గా ఉండాలి అంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఈ పూజలు మీరు తప్పకుండా చేస్తేనే మీకు మంచి కలుస్తుంది. తర్వాత మనకి పేదవాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా మీ చేతుకుంట వస్త్రదానము, అన్నదానము, తర్వాత మీరు ఇవ్వాల్సింది డబ్బు దానం కాదు, అన్నదానం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్నదానము, వస్త్రదానము ఈ రెండు మీరు తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళు కొంచెం ఇబ్బందులో ఉన్న వాళ్ళకి మీరు తప్పకుండా మీ తోచిన మందం వరకు హెల్పింగ్ చేయండి. తప్పకుండా పెద్దవాళ్ళకి ఆశీర్వాదం తీసుకోండి. వృద్ధుల్ని కొంచెం కాపాడండి, వృద్ధులకి సేవ చేయండి. తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి శుభ గడియలు, శుభ విధానాలు కనబడుతున్నాయి. శ్రీ శ్రీ మహాశక్తి సమ్మక్క సారలమ్మ జ్యోతిష్యాలయము మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీ పేరు, వయసు, మీ గోత్రనామం మాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి
మీ పేరు బలం, మీ జాతక బలం ఉంటేనో పంపించండి. లేదు మాకు జాతకం లేదు స్వామి అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మాకు పంపిస్తే మీ జాతక బలం అనేది మేము హారోస్కోప్ వేసేసి జాతక బలం ఎంతవరకు వచ్చేసింది, మీ రాశి బలం ఎంతవరకు వచ్చింది, మీ నక్షత్ర బలం ఎంతవరకు వచ్చింది, మీకు ఇప్పుడు స్థితిగతులు ఎంతవరకు వచ్చినాయి అనేది చూసి అన్నీ మీకు స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సంప్రదించండి. సర్వోదన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.